హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన హాలీవుడ్ మూవీని చూడబోతున్నాం. ఇది ఒక మాస్టర్ పీస్. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు చూడాలి. మనలో నిద్రపోయిన ఉల్లాసం, ఉత్సాహం, కసి మేల్కోవడానికి ఇలాంటి సినిమాలు ఎంతో తోడ్పడతాయి. మీ శరీరంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు ఉన్నా మీ ప్రయత్నాన్ని మానుకోకండి. మీ లక్ష్య సాధనకు శాయశక్తిలా కృషి చేయండి. ఇలాంటి మాటలు ఈ సినిమా హీరోకు అక్షరాలా వర్తిస్తాయి. అంతేకాదు, ఒక కొడుకు కోసం తండ్రి ఆరాటం, అతడు పైకి ఎదగాలని తను పడే కష్టం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగినా నీ లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకు అని తండ్రి చెప్పిన విధానం, ఆ తండ్రి మాటను జవతాటకుండా కొడుకు వాటిని గుర్తు పెట్టుకుని అనుకున్నది సాధించిన తీరు ప్రతి ఒక్కరిని శభాష్ అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత బేష్ అనడమే కాదు, మీ కళ్ళ నుంచి మీకే తెలియకుండా ఒక చుక్క నీటి బొట్టు కూడా రాలుతుంది. ఈ సినిమా పేరు మెన్ ఆఫ్ హానర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పిల్లాడు స్కూల్ అయిపోయిన తర్వాత జాలీగా ఆడుతున్నాడు. ఇంటి పక్కనున్న ఏరులో సరదాగా ఈత కొడుతున్నాడు. ఊపిరి బిగపట్టి చాలాసేపు స్విమ్మింగ్ చేశాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతని పేరు కార్ల్. వీరిది పేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. పని చేసి చేసి అతని చేతుల నుంచి రక్తం వస్తున్నా పని ఆపడం లేదు. తండ్రి దగ్గరకు వెళ్లిన కార్ల్, నాన్న, నేను ఏదైనా సాయం చేయనా అని అడిగాడు. రేయ్, నువ్వు ఇటువైపు రానే రాకూడదు. నువ్వు చదువుపై మాత్రమే దృష్టి పెట్టు. నువ్వు మంచి స్థితిలో ఉండాలి. నాన్నలాగే నువ్వు కూడా ఇలా కష్టపడడం నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు. ఆ తండ్రి నరనరాన బానిసత్వం పేరుకుపోయింది. కష్టపడి పనిచేయడం తప్ప ఎదిరించి మాట్లాడడం తెలియదు. ఆ కాలంలో అమెరికాలో జాత్యహంకారం పీక్ లో ఉంది. ఆ తండ్రి సాగు చేస్తున్న భూమి కూడా అతనిది కాదట. లీజుకు తీసుకునే వ్యవసాయం చేస్తున్నాడు. నాన్న, మీరు అనుకున్నట్లు నేను మంచి పొజిషన్ లో ఉంటాను, కానీ ఇప్పుడు మీరు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని అన్నాడు. సరే, వాడు కూడా సంతోషంగా ఉండాలని ఆ తండ్రి కాసేపు నేలను దున్నమని చెప్పాడు. ఆ పిల్లాడు తండ్రికి సాయం చేస్తున్నాడని చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. కార్లు ఇప్పుడు యువకుడు అయ్యాడు. తండ్రికి వయసు మీద పడడంతో అప్పుడప్పుడు సాయం చేస్తున్నాడు. ఇంకోవైపు బాగానే చదువుతున్నాడు. రేయ్, టైం అయిందిరా, రారా అని అతని తల్లి పిలిచింది. యాక్చువల్ గా ఈ రోజే కార్లు నేవీలో జాయిన్ కాబోతున్నాడు. బాగా చదివి నేవీకి సెలెక్ట్ అయ్యాడు. ఊరు విడిచి శిక్షణ కోసం వెళ్తున్నాడు. మొదటిసారిగా ఈ ఊరు నుంచి కొడుకు దూరంగా వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. కొడుకు దూరంగా వెళ్లిపోతున్నాడన్న బాధ ఒకవైపు, మరి బాగుపడాలంటే తప్పదు కదా అని ఇంకోవైపు అనిపిస్తుంటే ఆ తండ్రి లోలోన మదన పడుతున్నాడు. కొడుకును దగ్గరకు పిలుచుకుని, రేయ్, నువ్వు వెళ్లిన చోట ఎన్ని కష్టాలు ఎదురైనా నా వల్ల కాదని వెనకడుగు మాత్రం వేయకు. వారు ఏ శిక్షణ ఇస్తున్నారో అందులో నీ ప్రాణం పెట్టి పోరాడు. ఉద్యోగం అంటే పిచ్చి పట్టినట్లు చేయాలి. ఆ ఉద్యోగాన్ని నీకంటే ఎవరు బెస్ట్ గా చేయలేరు అనేలా చేయాలి. ఇక్కడున్న తెల్లవారంతా మనల్ని బానిసలుగా చూస్తున్నారు, కానీ నీ జీవితం అలా ఉండకూడదు. నిన్ను ఎవరైనా డామినేట్ చేస్తే అణిగి మణిగి ఉండొద్దు. తిరిగి ప్రశ్నించు, ఎదిరించు, పోరాడు. నువ్వేదైనా చేయి, కానీ ఈ సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలి. నీకంటూ ఒక గౌరవం ఉండాలి. ఆ స్టేజ్ లో నా కొడుకు ఉండాలని ఆ తండ్రి తన మనసులో ఉన్న కోరికలు, వేదన, భయం అని అన్ని కొడుక్కి చెప్పాడు. తన కొడుకు దూరంగా వెళ్లిపోతున్నాడని కంట నీరు పెట్టుకున్నాడు. తను ఎప్పుడూ వినే రేడియోను కొడుక్కి గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళిరా అని సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇక హీరో ట్రైనింగ్ కు వచ్చాక తనను ప్రూవ్ చేసుకునే డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారనుకుంటే కిచెన్ లోకి పంపించారు. నల్ల జాతి హీరోను ఆ రోజుల్లో నేవీలో మంచి పొజిషన్ లో ఉండే డిపార్ట్మెంట్ కు పంపించేవారు కాదట. బానిసలుగా చెప్పిన పని చేసే డిపార్ట్మెంట్ లోనే వారిని పంపించేవారు. వంట చేయడం, హెల్పర్ల లాగా చిన్న చిన్న పనులు చేయడానికి మాత్రమే ఉపయోగించుకునేవారట. మా నాన్న గొప్ప స్థాయికి వెళ్లాలని చెప్పి పంపించారు అని హీరో చెబుతుంటే అతనితో పాటు ఉండే నల్ల జాతీయులు ఆ మాటలు విని నవ్వుకుంటున్నారు. మేం కూడా గొప్ప స్థాయికి వెళ్లాలనే వచ్చాం, కానీ ఇప్పుడు చూడు కిచెన్ లోకి తోసేశారు అని వారు కూడా అసహనంలో ఉన్నారు. ఒక చోట బోటును ఆపి సముద్రంలో దూకి తెల్లవారు అంతా ఎదుగుతున్నారు. అప్పుడు కార్, మనం కూడా స్విమ్మింగ్ చేద్దామా అంటుంటే వారు స్విమ్ చేసేటప్పుడు మనం స్విమ్ చేయొద్దు, వారు స్విమ్ చేసిన తర్వాతే మనం స్విమ్ చేయాలని రూల్ అట అన్నారు. ఆ మాట వినగానే హీరోకు
కోపం వచ్చింది చూడండి, వారు స్నానం చేసేటప్పుడు మనం చేయకూడదా, ఇప్పుడే నేను స్నానం చేస్తా అని కావాలనే సముద్రంలోకి దూకాడు. అప్పుడు మిగతా వారంతా ఆశ్చర్యపోయారు. ఒక నల్లవాడు మేం స్నానం చేసేటప్పుడు నీళ్ళలోకి వస్తాడా, వాడికి ఎంత ధైర్యం అని అనుకుంటున్నారు. అప్పుడు కార్లను పట్టుకోవడానికి ఒకడు వెనకబడ్డాడు, కానీ అతనికి అందలేదు. హీరో వేగంగా ఈదుతుంటే నల్లవారంతా హీరోను ఎంకరేజ్ చేస్తూ ఈలలు కొట్టారు. ఇదంతా చూసిన తెల్ల ఆఫీసర్లు ఈ కుర్రాన్ని తక్కువ అంచనా వేశామే అని అనుకుంటున్నారు. అప్పుడు సండే అనే ఆఫీసర్ ఉంటాడు. హీరో వేగంగా స్విమ్ చేస్తుంటే అతడు ఆశ్చర్యంగా చూశాడు. కార్లు రూల్స్ మీరడం వల్ల కమాండర్ వచ్చాడు. ఇక్కడున్న రూల్స్ ను అధిగమించి నువ్వు స్విమ్ చేశావు, నీ ధైర్యం నాకు నచ్చింది, అంతేకాదు బాగానే స్విమ్ చేశావు అని పొగిడి నిన్ను స్విమ్మింగ్ టీమ్ లో వేస్తానని కమాండర్ చెప్పాడు. ఆ కమాండర్ కు కూడా జాత్యహంకారం ఉంటుంది, కానీ అతడు మాత్రం ఎప్పుడు ప్రతిభకు అవకాశం ఇస్తాడు. అందువల్ల ఇప్పుడు హీరోను కిచెన్ టీం నుంచి స్విమ్మింగ్ టీం కు మార్చాడు. అప్పుడు హీరో నేను కిచెన్ టీం నుంచి స్విమ్మింగ్ టీం కు వెళ్ళానని వాళ్ళ అమ్మ నాన్నకు లెటర్ రాశాడు. వాళ్లకు కొంత డబ్బు కూడా పంపించాడు. వీళ్ళు సముద్రంలో వెళ్తుంటే ఒక హెలికాప్టర్ అగ్ని ప్రమాదం వల్ల నీటిలో పడిపోయింది. యాక్చువల్ గా ఇప్పుడు హీరో చేరింది ఏంటంటే స్విమ్మింగ్ అండ్ రెస్క్యూ టీం. వాళ్ళు డైవ్ చేసి లోపల ఉన్న వారిని కాపాడుతుంటారు. హెలికాప్టర్ పైలట్ ను ఒకతడు డైవ్ సూట్ వేసుకుని సముద్రంలో దూకి అతన్ని కాపాడాడు. ఫస్ట్ టైం ఆ సూట్ ను ఇప్పుడు హీరో చూశాడు. ఆ సూట్ సూపర్ గా ఉంది. ఈ సూట్ ను నేను ఎప్పుడు వేసుకుంటానా అని హీరోకు ఒక కోరిక కలిగింది. ఆ పైలట్ ను కాపాడి తీసుకొచ్చారు, కానీ అతడు చనిపోయాడు. కో పైలట్ ను కాపాడడానికి ఇంకొకరికి అలాగే డైవ్ సూట్ వేసి లోపలికి పంపిస్తున్నారు. కానీ లిఫ్ట్ చేసే రోపు తెగి అతడు లోపల పడిపోయాడు. అతన్ని అటాచ్ చేసిన రోపు తెగిపోయింది. అంతే, ఇక అతన్ని ఎవరూ కాపాడలేరు. అంత బరువున్న సూట్ వేసుకున్న అతన్ని ఎవరు లాక్కు రాగలరు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డైవ్ సూట్ ఉంటుందే, దాని వెయిటే 200 కిలోలు. ఆ సూట్ వేసుకున్న తర్వాత ఈత కొట్టలేరు, ఆ బరువును తట్టుకొని పైకి అస్సలు రాలేరు. ఇక అతని పని అంతే అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సండే అనే డైవర్ ఒక ఆయన ఉన్నాడు. అతడే దూకి ఆ సూట్ వేసుకున్న అతన్ని కాపాడాడు. చాలా సేపు ఊపిరిని బిగబట్టి అతడు నీటిలోనే ఉండి ఆ సూట్ వేసుకున్న అతన్ని పైకి తీసుకొచ్చాడు. అందువల్ల అతని లంగ్స్ చెడిపోయాయి. ఇకపై ఇతడు స్విమ్ చేయకూడదు, డైవ్ చేయకూడదు అని డాక్టర్లు చెప్పారు. ఆ మాట వినగానే సండేకు చాలా కోపం వచ్చింది. నా వల్ల అవుతుంది, నేను డైవ్ చేస్తా అని అంటున్నాడు. కానీ డాక్టర్ మాత్రం అదంతా కుదరదు, మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. అప్పుడు ఆ సండేకు చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ కింద పడేశాడు. ఆ ఉద్యోగంపై అతనికి అంత ఇష్టం ఉంది. ఇకపై ఇతడు డైవ్ చేయలేడన్న కారణంతో ఒక మీటింగ్ పెట్టి 3 నెలల పాటు ఇకపై మీరు డైవ్ చేయకూడదు, ఆ తర్వాత విషయం చూద్దాం అని ఇతన్ని డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు సండే ఏమీ మాట్లాడలేకపోయాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత కార్లు వెళ్లి కమాండర్ తో మాట్లాడుతున్నాడు. నన్ను డైవింగ్ టీమ్ లో వేస్తున్నట్లు చెప్పారు, నేను ఎప్పుడు వెళ్లి జాయిన్ కావాలి అని హీరో అన్నాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, తమ్ముడు నిన్ను స్విమ్ టీమ్ అని మాత్రమే చెప్పాను, డైవింగ్ డివిజన్ అనేది వేరే, అందులోకి నేను చెప్పలేదు అని అంటుంటే హీరో సార్ నేను డైవ్ చేయగలను సార్, నన్ను ఆ టీమ్ లో వేయండి సార్ అంటున్నాడు. నన్ను నమ్మి ఆ టీమ్ లో వేయండి సార్ అని అంటే సరే అని ఆ టీమ్ లో వేస్తా అన్నాడు. ఫస్ట్ టైం ఇప్పుడు డైవింగ్ ట్రైనింగ్ కోసం కార్లు వెళ్ళాడు. అదే నేవీలో హయ్యర్ పొజిషన్. ఆ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా తెల్లవారే. సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ లెటర్ చూపించగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఒక నల్లవాణ్ణి అనుమతించారు ఇక్కడికి అని కాల్ చేసి మరి పై వాళ్ళని అడిగాడు. అప్పటి వరకు హీరోను వెయిటింగ్ లో పెట్టారు. అప్పుడు సండే అనే కమాండర్ ఇక్కడికి వచ్చాడు. ఈ క్యాంప్ కు అతడే కోచ్. ఫస్ట్ టైం కార్లను చూశాడు. అతనికి కూడా రేసిజం ఎక్కువే. తెల్ల వాళ్ళంతా ఆ కాలంలో అలాగే ఉండేవారట. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే సార్ నన్ను ఈ టీం కు ప్రమోట్ చేశారు, శిక్షణ కోసం వచ్చాను సార్ అని చెప్పాడు. అతన్ని లోపలికి పంపించాలంటే ఈ సండే వెనక ముందు ఆడుతున్నాడు. యాక్చువల్ గా అతడు కొద్దో గొప్ప మంచివాడే. ఈ కార్లను లోపలికి పంపితే అతన్ని ఎలా హింసిస్తారు, ఎలా హేళన చేస్తారు అనేది అతనికి బాగా తెలుసు. అందువల్ల నువ్వు ఇక్కడ పని చేయలేవు, ఇక్కడ బ్లాక్ పీపుల్ అనే వాళ్ళు వంట చేయడానికి మాత్రమే, ట్రైనింగ్ కోసం కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని అన్నాడు. ఎలాగైనా నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అనే పిచ్చితో కార్లు అక్కడే నిలబడి ఉన్నాడు. మరుసటి రోజు సండే వచ్చాడు. అప్పుడు కూడా కార్లు అక్కడే ఉన్నాడు. హీరోను చూసి నిన్ననే వెళ్లిపోమని చెప్పాను కదా, ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు. సార్ నేను ఎక్కడికి వెళ్లేది సార్, నేవీలో మంచి పొజిషన్ లో ఉండి మంచి సేవ చేయాలనేదే నా ఉద్దేశం. మా నాన్నకు వేరే ప్రామిస్ చేసి వచ్చాను, మీరు నన్ను లోపలికి వదిలేంత వరకు ఇక్కడే నిలబడి ఉంటాను సార్ అన్నాడు.
ఉన్నాడు. అతని మాటల్లోనే అర్థమైపోయింది ఇతడు ఏదో సాధించాలన్న బలమైన కోరికతో ఉన్నాడని. అందువల్ల అతన్ని లోపలికి పంపించాడు. కార్లు లోపలికి వస్తుంటే ఎక్కడ చూసినా కూడా వైట్ పీపులే ఉన్నారు. ఈ నల్లవాడు లోపలికి వస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతడు ఉండే చోటుకు వచ్చినప్పుడు తెల్లవాళ్ళంతా అతన్ని హేళనగా మాట్లాడుతున్నారు. ఒకడైతే అతనిపై ఉమ్మేశాడు. చాలా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఒకే ఒకడు వచ్చి ఇతనితో మాట్లాడుతున్నాడు. అతడు చాలా మంచివాడు. అతని పేరు స్నోహిల్. ఈ రేసిజం అనేది అతనికి అస్సలు నచ్చదు. ఈ క్యాంపు గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాడు. దీన్ని పాపి అనే అతడు లీడ్ చేస్తుంటాడు. స్నోహిల్ సహజంగా మాట్లాడుతుంటే కార్లకు బాగా నచ్చింది. తన మూట తీసుకుని తన బెడ్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు వైట్ పీపుల్ అంతా అతన్ని ఎగతాళిగా చూస్తున్నారు. అప్పుడు చీఫ్ సండే వచ్చాడు. అతన్ని చూసి అంతా సెల్యూట్ చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడికి ట్రైనింగ్ కోసం ఒక బ్లాక్ అబ్బాయి వచ్చాడు. అందరూ అతన్ని వెల్కమ్ చేయండి అన్నాడు. కానీ అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, సార్ మమ్మల్ని తప్పుగా అనుకోకండి. వీన్ని ఆహ్వానించి వాడితో ఉండడానికి మాకు అస్సలు ఇష్టం లేదు. మేము బయటైనా ఉంటాం కానీ వీడితో ఉండలేమని అన్నారు. ఒకటి తర్వాత ఒకడు వారి మూటలను తీసుకుని బయటకు వెళ్లిపోతున్నారు. ఒక నల్ల కుర్రాడితో ఉండడానికి వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. కానీ స్నోహిల్ మాత్రమే హీరోతో ఉంటానని అన్నాడు. చీఫ్ సండే అప్పుడు బయటకు వెళ్లిపోయాడు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ, నువ్వు నాతోనే ఉంటావా, నువ్వెందుకు వెళ్ళలేదు అని అంటుంటే, రాగానే నేను నీతో బాగానే మాట్లాడాను కదా, అప్పుడు నా గురించి తెలియలేదా అంటున్నాడు. నాకు ఈ రేసిజం నల్ల తెల్ల అనేది నాకేమీ తెలియదు. ఎవరైనా కూడా నేను జాలీగా మాట్లాడతాను అని కొంచెం నత్తిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మొదటి రోజు ట్రైనింగ్ జరుగుతోంది. ఈ ట్రైనింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇందులో నెగ్గిన వారు మాత్రమే ఈ టీమ్ లో ఉంటారు. మిగతా వారిని వేరే చోటుకు పంపిస్తారు. వీరికి ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ బ్యాచ్ కంటే ముందు వచ్చిన వారికి సూట్ వేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ సూటు వేయడమే పెద్ద ప్రహసనంగా ఉంది. సూటు వేసి నట్లు బోల్టులు బిగిస్తున్నారు. ఆ సూటు మస్తు బరువు ఉంటుందని చీఫ్ సండే చెబుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ట్రైనింగ్ ఇస్తున్నారు. స్నోహిల్ నత్తిగా మాట్లాడుతుంటాడు కాబట్టి మొదట అతన్ని పిలిచి, నువ్వు నీటిలో దూకి ఎంతసేపు ఊపిరి బిగబట్టి ఉంటావో చూద్దాం. దాన్ని బట్టే నీకు ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా అనేది తెలుస్తుంది అన్నాడు. ఆ సూట్ కున్న వెయిట్ వస్తువుతో స్నోహిల్ కడుపులో కొట్టి నీటిలో తోసేశాడు. 2 నిమిషాలు మాత్రమే అతడు ఊపిరి బిగబట్టాడు. అంతకు మించి అతని వల్ల కాలేదు. మరుసటి ట్రైనింగ్ కు అతన్ని హోర్డులో పెట్టారు. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మరో ట్రైనింగ్ కు వెళ్ళగలరు. ఆ బ్యాచ్ లోని అందరికి కఠోరమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. అన్నింట్లో బాగానే హీరో పర్ఫార్మ్ చేస్తున్నాడు. రిటర్న్ టెస్ట్ లో మాత్రం తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఇక ఫైనల్ ఎగ్జామ్ ఉంది. అందులో గాని ఫెయిల్ అయితే నేవీలో సెలెక్ట్ కాలేడు. మొదట్లోనే సార్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి గాని ఫెయిల్ అయితే ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి రిటర్న్ టెస్ట్ పై హీరో దృష్టి పెట్టాడు. సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతున్నాడు. ఆ లైబ్రరీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు జో. తరచుగా లైబ్రరీకి వెళ్లడంతో ఆమెతో పరిచయం పెరిగింది. రిటర్న్ టెస్ట్ లో ఫెయిల్ అవుతున్నా నాకు కొంచెం నేర్పిస్తారా అని సాయం కోరాడు. ఆమె కూడా ఒప్పుకుని రాత్రి పగలు తేడా లేకుండా అతనికి రిటర్న్ టెస్ట్ లో పాస్ కావడానికి హెల్ప్ చేసింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. జో సాయం చేయడంతో రిటర్న్ టెస్ట్ లో 76 మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సముద్రంలో శిక్షణ కఠోరంగా సాగుతోంది. సముద్రం అడుగున ఒక షిప్ మునిగిపోయి ఉంది. అది సుమారు 300 అడుగుల లోతులో ఉంది. అంత లోతుకు వెళ్లి వెల్డింగ్ చేయాలి. ఇద్దరు వెళ్లి వెల్డింగ్ చేసేటప్పుడు ఆ షిప్ రొటేట్ అవుతోంది. ఇప్పటి వరకు ఏదో సపోర్ట్ తో ఉన్న షిప్ సడన్ గా రౌండ్ గా తిరుగుతోంది. అప్పుడు ఇద్దరిలో ఒకరి ఆక్సిజన్ పైపు ఒక చోట లాక్ అయింది. ఇదే టైంలో షిప్ వేరే రౌండ్ గా తిరుగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు తప్పించుకోవచ్చు, ఇంకొకరు తప్పించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఏం చేద్దామని పైనున్న వాళ్ళంతా ఆలోచిస్తున్న క్రమంలో చీఫ్ సండే వచ్చి, నేను లోపలికి వెళ్లి వాళ్ళను కాపాడతా అంటున్నాడు. అప్పుడు హీరో వచ్చి, సార్ మీరు డైవ్ చేయకూడదని చెప్పారు కదా, నేను కిందకు వెళ్తా అన్నాడు. వేరే దారి లేక అతన్ని రెడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇంత లోతుకు హీరో వెళ్తున్నాడు. లోపల ఒకటి పైపు లాక్ అయింది కదా, ఆ లాక్ ను కట్ చేసి ఇంకో పైపు తగిలిస్తేనే అతనికి ఆక్సిజన్ అందుతుంది. 300 అడుగుల లోతులో ఉన్నారు. అక్కడ చాలా ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ లో ఉన్న హీరో ఆ పైపును కట్ చేశాడు. ఆ పైపు సెట్ చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. ఆ గ్యాప్ లో పైప్ కట్ చేయడం వల్ల అతడు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. కానీ హీరో మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించి పైపును కట్ చేసి అతనికి చాలా వేగంగా కనెక్ట్ చేశాడు. హీరో ఈ వర్క్ అంతా చేస్తుంటే షిప్ వేరే రొటేట్ అవుతోంది. అప్పుడు ఇంకొక అతడు ఉన్నాడే లోపల, నేను బతికితే చాలరా నాయనా అని అతడు పైకి వెళ్లిపోయాడు.
కానీ హీరో మాత్రం అక్కడే ఉండి అతన్ని కాపాడాడు. ఆ తర్వాత విజయవంతంగా అతన్ని పైకి తీసుకొచ్చాడు. లోపల చిక్కుకున్నాడే అతని పేరు మైక్. యాక్చువల్ గా హీరో లోపలికి వచ్చేటప్పుడు అతడే హేళన చేశాడు. హీరోపై ఉమ్మింది కూడా అతడే. కానీ హీరో ఇప్పుడు అతని ప్రాణమే కాపాడాడు. మరుసటి రోజు చూపించారు. ఒక ప్రాణం కాపాడిన హీరోకు ఇప్పుడు అవార్డు ఇవ్వాలి. కానీ హీరోకు బదులుగా భయపడి బయటకు వచ్చాడే అతనికి అవార్డు ఇస్తున్నారు. ఈ క్యాంపును నడిపేది పాపీ. అతనికి జాత్యహంకారం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లో మెడల్స్ నల్ల వాళ్లకు ఇవ్వకూడదనేది అతని ఉద్దేశం. అందువల్ల అతడే హీరోకు అవార్డు ఇవ్వడం ఆపి మొదట లోపలికి వెళ్లి భయంతో బయటకు వచ్చిన అతనికి అవార్డు ఇస్తున్నారు. హీరో మైక్ అనే అతన్ని కాపాడాడు కదా, అతడు దూరం నుంచి చూస్తున్నాడు. యాక్చువల్ గా ఆ అవార్డు హీరోకే రావాలి. కానీ భయంతో పైకి వచ్చిన వాడికి అవార్డు ఇస్తున్నారే అని అతడు కూడా ఫీల్ అవుతున్నాడు. దూరంగా నిలబడి హీరోను చూస్తూ థ్యాంక్స్ అని కూడా చెప్పాడు. కానీ అవార్డు తీసుకున్న వాడికి కూడా గిల్టీ ఫీలింగ్ ఉంది. నేను వదిలేసి వచ్చాను కానీ నాకెందుకు అవార్డు ఇస్తున్నారు అని. అంతా వెళ్లిపోయిన తర్వాత కూడా అతడు ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే హీరోకు ఫోన్ కాల్ వచ్చింది. ఊరు నుంచి అమ్మ కాల్ చేసింది. ఏంటని అడిగితే యాక్చువల్ గా వాళ్ళ నాన్న చనిపోయాడట. ఇన్నాళ్ళుగా అతనికి ఆరోగ్యం బాగా లేకుండా ఉండింది. ఈ విషయం నా కొడుకు చెప్తే వాడు బాధపడతాడేమో, ఆ బాధతో వాడి ఫ్యూచర్ చెడిపోతుందో ఏమోనని ఇన్నాళ్ళు వాళ్ళ నాన్న దాచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగా లేక చనిపోయాడని చెప్పారు. ఆ మాటలు వినగానే హీరో బాగా ఏడుస్తున్నాడు. నాన్ననే తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. వాళ్ళ నాన్న ఆశ తీర్చడం కోసమే ఇతడు ఇక్కడ ఇంత కష్టపడుతున్నాడు. మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ఈ విషయం నా కొడుక్కి చెప్పకండి, వాడు బాగా ట్రైనింగ్ తీసుకుని మంచి స్థాయిలో ఉండాలని అనేవాడు. ఇదంతా తలుచుకుంటూ హీరో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తనకంటూ ఓదార్పునిచ్చేది లైబ్రరీ అసిస్టెంట్ అయిన జో. తన బాధ ఆమెకు చెప్పుకుని కొంచెం శాంతించాలని అనుకున్నాడు. అందువల్ల ఆమెకు కాల్ చేసి తను ఉన్న చోటుకు రమ్మన్నాడు. ఇప్పుడు ఒక కారు వచ్చింది. ఆ కారులోంచి లేడీ దిగింది. అందులో దిగిన లేడీ కూడా ఏడుస్తున్నట్లు ఉంది. ఇంకో వైపు హీరో ఏడుస్తుంటే అతన్ని చూసి ఏయ్ నువ్వు కూడా ఏడుస్తున్నావా అంది. ఓహో, కొత్తగా క్యాంప్ లో ఒక బ్లాక్ మ్యాన్ వచ్చాడని చెప్పారే, అది నువ్వేనా? నా భర్తే ఈ విషయం నాకు చెప్పాడు. నువ్వు తెల్లోలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు, ఎలాగైనా చేసి నిన్నిక్క నుంచి పంపించేస్తారు. వారికి రేసిజం చాలా ఎక్కువ అని అంటోంది. ఈ లేడీకి రేసిజం అంటే అస్సలు నచ్చదు. ఇంతకీ ఈమె ఎవరంటే చీఫ్ సండే యొక్క భార్య. ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఒక మంచి భర్త అయితే ఈ రోజు ఏం చేయాలి? భార్యతో కుటుంబంతో సంతోషంగా ఉండాలి. కానీ మా ఆయన మాత్రం ఇక్కడ పార్టీ జరుగుతుంటే వచ్చాడు. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేశాడు. ఊరుకుంటానా, అందుకే వచ్చేసా అంటోంది. నువ్వు లోపలికి వెళ్ళలేదా ఏంటి? నిన్ను లోపలికి రానివ్వట్లేదా ఏంటి? సరేరా నేను తీసుకెళ్తా అని హీరోను లోపలికి తీసుకెళ్లింది. హీరో రాగానే వైట్ పీపుల్ అంతా అతన్ని చూస్తూ నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో అంటున్నారు. అప్పుడు చీఫ్ సండే వచ్చాడు. ఇక మిగతా స్టూడెంట్స్ అంతా అతని దగ్గరికి వచ్చి సార్ ఇతన్ని బలవంతంగా మీ భార్య తీసుకొచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు అని అంటుంటే చీఫ్ సండేకు కోపం వచ్చింది. హీరోను పట్టుకుని బాగా తిట్టాడు, రేసిజం చూపించాడు. అప్పుడు హీరోకు కూడా బాగా కోపం వచ్చింది. సార్ మీరు నన్ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. మీకంటే ప్రతిభ గలవాన్ని, మీరే కాదు ఇక్కడున్న అందరికంటే నైపుణ్యం కలవాన్ని. నేనెక్కడ వైట్ పీపుల్ కంటే గొప్పవాన్ని అవుతాను అని నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు, బానిసలాగా ట్రీట్ చేస్తారు అని అన్నాడు. మీకంటే ప్రతిభ కలవాన్ని అనగానే చీఫ్ సండే ఈగో హట్ అయింది. రేయ్ నిన్న మొన్న వచ్చిన బుడ్డోడివి, నాకంటే నువ్వు బెస్టా? చూసుకుందామా ఎవరు నీటిలో ఎక్కువగా ఊపిరి బిగబడతారో చూద్దామా? నేను గాని గెలిస్తే నువ్వు ఈ క్యాంపు నుంచి వెళ్లిపోవాలి. ఛాలెంజ్ కు సిద్ధమా అన్నాడు. పోటీకి ఓకే, కానీ ఒకవేళ నేను విన్ అయితే స్నో హిల్ ను మళ్లీ ట్రైనింగ్ కు తీసుకురావాలని అన్నాడు. ఇక ఇద్దరు పోటీకి సిద్ధమయ్యారు. డైవింగ్ చేసే సూట్ వేసుకున్నారు. ఊపిరి తీసుకోకుండా నీటిని నింపారు. ఇక స్టాప్ వాచ్ ఆన్ చేశారు. ఇద్దరు తగ్గట్లేదు. చీఫ్ సండేకు హీరో టఫ్ ఇస్తున్నాడు. చిన్న వయసులోనే హీరో పెద్ద ఏరులో ఊపిరి బిగబట్టి ఆడుకునేవాడు. అతనికి ఇదంతా చాలా చిన్న విషయంగా అనిపిస్తోంది. ఇంకో వైపు చీఫ్ సండేను కూడా తక్కువ అంచనా వేయకూడదు. అతనికి ఎంతో అనుభవం ఉంది. అక్కడ ఉన్న వారంతా చీఫ్ సండేకే సపోర్ట్ చేస్తున్నారు. స్నో హిల్ మాత్రమే హీరోకు సపోర్ట్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో చీఫ్ సండే తట్టుకోలేక మైకంలో పడే స్థితికి వెళ్ళాడు. అందువల్ల పోటీలో హీరోనే గెలిచాడు. ఈ పోటీ జరిగే గ్యాప్ లో చీఫ్ సండే భార్య బయటకు వెళ్ళింది. బాగా తాగి మళ్లీ వచ్చింది. తన భార్య తనను ఎంతగా ప్రేమిస్తోంది, తన కోసం ఎంతగా ఎదురు చూస్తోందని చీఫ్ సండేకు అర్థమైంది. అందువల్ల ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. పోటీ జరిగే సమయంలో హీరోను కలవడానికి జో వచ్చింది. పోటీ అయిపోయాక అతనిపై కోపంతో ఆమె వెళ్లిపోతుంటే అతడు ఆమె వెనకపడ్డాడు. అప్పుడు
ఏం చెబుతోందంటే ఈమె తండ్రి కూడా నేవీలోనే ఉండి చనిపోయాడు. అందువల్ల హీరోను చూస్తూ నువ్వెందుకు పిచ్చోడిలా ఇలాంటి ఛాలెంజ్లు చేస్తున్నావు, నీకేమన్నా అయితే పరిస్థితి ఏంటని అంది. మా నాన్న చనిపోయాడు, ఆ విషయం నీకు చెప్పి నీ నుంచి ఓదార్పు పొందుదామని పిలిచా అని అతడన్నాడు. అప్పుడు ఆమె ఒక షాకింగ్ విషయం చెప్పింది. తనకు వేరే ఊర్లో ఉద్యోగం వచ్చిందట, నేను వెళ్లిపోతున్నా అని చెప్పడానికే వచ్చా అంది. అప్పుడు హీరో ప్రపోజ్ చేశాడు. ఆమెకు కూడా అతడు నచ్చాడు. కానీ హీరో నేవీ పర్సన్ కావడం వల్ల ఆలోచిస్తోంది. ఏ సమాధానం చెప్పకుండా టాక్సీ ఎక్కి వెళ్లిపోతోంది. ఆ టాక్సీ వెనకే హీరో పడ్డాడు. అతనికి నో అని ఆమె కూడా చెప్పలేకపోయింది. ఇక టాక్సీ దిగి వచ్చి ఎస్ చెప్పింది. సీన్ కట్ చేస్తే ఈ క్యాంప్ ను లీడ్ చేసే పాపి చీఫ్ సండేను పిలిచాడు. రేపు ఫైనల్ ఎగ్జామ్, ఎవరెవరు పాస్ అవుతారో వాళ్ళే నేవీలోకి వెళ్తారు. పాపి ఏమంటున్నాడంటే అమెరికాలో అసలు బ్లాక్ వాళ్ళే ఉండకూడదు, అది నా ఆశ. ఇప్పుడు ఏం చేస్తావో ఏమో నాకైతే తెలియదు, కానీ కార్లు ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ కావాలి. నేవీలో అతన్ని సెలెక్ట్ చేయకూడదు. వీడొక్కడు వస్తే ఆ తర్వాత చాలా మంది ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఈ ప్రాంతమే అపవిత్రం అవుతుంది అంటున్నాడు. కానీ అతని మాటలు చీఫ్ కు నచ్చట్లేదు. కార్లను ఫెయిల్ చేయాలన్న ఉద్దేశమే అతనికి లేదు. నిన్న జరిగిన పోటీలో కార్లు ఏ మేరకు ప్రతిభ కలవాడో నిరూపించాడు. నాకంటే వాడికి ప్రతిభ ఎక్కువగానే ఉంది. బ్లాకిష్ అన్న ఒకే ఒక కారణంతో అతన్ని ఫెయిల్ చేయడం కుదరదు. వాడికి ప్రతిభ ఉంది కాబట్టి సెలెక్ట్ కావాలనేది ఇతని ఉద్దేశం. కానీ ఇతని హెడ్ అయిన పాపి చెప్పడం వల్ల చీఫ్ తోసిపుచ్చలేకపోతున్నాడు. ఒకవేళ ఇతడు ఇప్పుడు అడ్డు చెప్పినా కూడా కార్లు ప్రాణానికే ప్రమాదం కలిగేలా ఏదైనా చేస్తాడు. అందువల్ల ఆ రోజు రాత్రే కార్ల దగ్గరకు వచ్చిన చీఫ్, రేపు జరగబోయే ఫైనల్ ఎగ్జామ్ లో నువ్వు పాల్గొనకూడదు, ఇక్కడ నుంచి వెళ్లిపో, ఎక్కడికైనా వెళ్ళు, కానీ నిన్ను మాత్రం నేవీలోకి రానివ్వరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా రేసిజం ఎక్కువ. రేపు నువ్వు పోటీలో పాల్గొన్నా కూడా నిన్ను సెలెక్ట్ చేయరు. ఒకవేళ పోటీలో పాల్గొంటే నీ ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల వెళ్లిపోరా అని అతడు చెప్తున్నాడు. కానీ అతని మాటలను హీరో అస్సలు పట్టించుకోవట్లేదు. నేను గాని పోటీలో పాల్గొంటే తప్పకుండా పాస్ అవుతా, అందరికంటే ముందుంటా. అది ఇతనికి ఇష్టం లేక ఇలా చెప్తున్నాడేమో అని హీరో అనుకుంటున్నాడు. ఒకానొక సమయంలో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఒకానొక సమయంలో చీఫ్ కు బాగా కోపం వచ్చింది. అందువల్ల అక్కడున్న రేడియో తీసి నేలకేసి కొట్టాడు. హీరోకు వాళ్ళ నాన్న జ్ఞాపకంగా ఉన్నది ఇదొక్కటే. అది పగలగొట్టడంతో హీరోకు చాలా కోపం వచ్చింది. అతని పాటన అతను రేడియోను పగలగొట్టి రేపు రాకు అని చెప్పి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వీళ్ళకి సంబంధించిన ఫైనల్ టెస్ట్ జరుగుతోంది. ఆ పోటీకి అందరూ వచ్చారు. హీరో మాత్రం కనిపించట్లేదు. నేను చెప్పిన మాట విన్నాడు అని చీఫ్ అనుకుంటుంటే అప్పుడే హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని చూడగానే చీఫ్ కు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇతని ప్రాణాలకే ప్రమాదం కలిగేలా ఏదైనా చేస్తారని అతనికి బాగా తెలుసు. అందువల్లే అతడు భయపడుతున్నాడు. ఆ టెస్ట్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎంతసేపట్లో చేయాలి, ఏమి చేయాలి చెప్తున్నారు. డిసెంబుల్ చేయబడిన పైపు నీటి అడుగున 100 అడుగుల లోతులో ఉంటుంది. వారికిచ్చిన టార్చ్ ద్వారా దాన్ని కనిపెట్టి పైకి సిగ్నల్ ఇవ్వాలి. వెంటనే పైనున్న వారు టూల్స్ ను రోపుకు కట్టి నీటిలోకి వదులుతారు. ఆ టూల్స్ ను బిగించి వీలైనంత త్వరగా పైకి పంపించాలి. అప్పుడు సూట్ వేసుకుని అంతా నీటిలోకి వెళ్లారు. పైపు కనిపెట్టి అంతా సిగ్నల్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి కరెక్ట్ గా టూల్స్ బాక్స్ ను తాడుకు కట్టి కరెక్ట్ గా వారికి పంపిస్తున్నారు. కానీ హీరో ఎన్నిసార్లు సిగ్నల్స్ ఇచ్చినా ఎవరూ రెస్పాండ్ కావట్లేదు. ఇదంతా చూస్తున్న చీఫ్ సండే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. ఇదే సమయంలో పాపి పైనుంచి అంతా చూస్తున్నాడు. హీరోకు సహాయం చేయాలని చీఫ్ కు అనిపిస్తోంది. కానీ పైనుంచి పాపి చూస్తున్నాడు. అందువల్ల ఏమీ చేయలేకపోతున్నాడు. అందరికి కరెక్ట్ గా టూల్ బాక్సులు వెళ్ళాయి. కానీ హీరోకు మాత్రం సంచిని కట్ చేసి అందులో టూల్స్ వేసి అతనికి దూరంగా టూల్స్ ను పంపించారు. అప్పుడు నట్లు బోల్ట్లు ఒక్కొక్కటిగా కింద పడ్డాయి. అన్నింటినీ ఒక చోట పెట్టి పంపిస్తేనే సరైన సమయంలో బిగించగలరు. చిన్న చిన్న నట్లు బోల్టులు చెల్లా చెదురుగా పడడంతో వాటిని వెతుక్కోవడానికే చాలా టైం పడుతోంది. సాధారణంగా పైన వాటిని ఒక్కో చోట పెడితే వెతికి తీసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు అతడు ఉన్నది నీటి అడుగున. చీకటిలో నీటి అడుగున వాటిని వెతుక్కోవడం చాలా కష్టం. కొంచెం కూడా జాలి దయ లేకుండా దారుణంగా ప్రవర్తించారు. అది కూడా హీరో ఓపికగా భరిస్తున్నాడు. మీరు ఎంత టార్చర్ పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నట్లు ఓపిక పట్టాడు. ఒక్కో టూల్ ను వెతికి తీసుకుని వీలైనంత వేగంగా బిగించడానికి ప్రయత్నించాడు. కరెక్ట్ గా బ్యాగులు వెళ్లిన వారు త్వరగా బిగించి పైకి వస్తున్నారు. ఒకరు గంటకు, ఇంకొకరు 2 గంటలకు, మరొకరు 3 గంటలకు బిగించి పైకి వస్తున్నారు. చివరగా మైక్ 4 గంటల తర్వాత వచ్చాడు. లోపల చలి ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల అతడు సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నాడు. చస్తానా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇంకా నీటిలోనే ఉన్న హీరో సగం కూడా పని పూర్తి చేయలేదు. ఒక్కో టూల్ ను వెతుక్కోవడానికి చాలా టైం పడుతోంది. ఇప్పుడు రాత్రి కూడా అయింది. హీరోను చూడడానికి జో
అక్కడికి వచ్చింది. అంతా కూడా హీరో కోసం ఎదురు చూస్తున్నారు. పాపి కూడా అక్కడే ఉండి అంతా గమనిస్తున్నాడు. లోపల ఉన్నవాడు చచ్చాడా బతికాడా అనేది తెలియట్లేదు. ఆక్సిజన్ మాత్రం పోతూనే ఉంది. కిందున్న హీరోను చూపిస్తే అతడు చలితో వణుకుతున్నాడు. అతని చేతులు గజగజ వణుకుతూ సరిగా పని చేయలేకపోతున్నాడు. పైనున్న చీఫ్ ఏమంటున్నాడంటే ఇకపై అతన్ని నీటిలో ఉంచకూడదు, పైకి లేపండి అంటున్నాడు. కానీ పాపి మాత్రం అతన్ని అస్సలు పైకి లాగొద్దు, అతడు ఎప్పుడు కంప్లీట్ అయినట్లు చెప్తాడో అప్పుడే లాగాలి అంటున్నాడు. వాడు చచ్చినా పర్వాలేదు అన్నట్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అప్పుడు చీఫ్ భరించలేకపోయాడు. అతని ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడ్డాడు. వెంటనే హీరోను పైకి లాగమన్నాడు. అదంతా చూసిన పాపి బాగా అరుస్తున్నాడు. అలా చేయొద్దు, నా ఇన్స్ట్రక్షన్స్ మీరొద్దు అంటున్నాడు. నా ఆర్డర్ ను పట్టించుకోకపోతే డ్యూటీలోంచి తీసేస్తా అని బెదిరించాడు. కానీ చీఫ్ అదంతా ఏమీ పట్టించుకోలేదు. అతన్ని పైకి లాగనరా అని చెప్పాడు. వీళ్ళు దాన్ని పైకి లాగారు. కానీ హీరో అప్పటికే పని పూర్తి చేశాడు. అది చూసి అంతా షాక్ అయిపోయారు. వీళ్ళు టూల్స్ ను విసిరేశారు కదా, ఎవడు కూడా ఆ పరిస్థితుల్లో పని పూర్తి చేయలేరు, అస్సలు అది అసాధ్యం. కానీ హీరో ఎంత పిచ్చి ఉంటే వాటిని ఒక్కొక్కటిగా వెతికి బిగించి ఉంటాడు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అతన్ని పైకి లాగారు. అతని కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. అతడు ఈ పని పూర్తి చేయడానికి 9:30 గంటల సమయం పట్టింది. చీఫ్ అతన్ని చూస్తూ, ఒరే 4 గంటలకే ఒకడు చనిపోయేలా చేశాడు, నువ్వేంట్రా 9:30 గంటలు నీటిలోనే ఉన్నావు, ఇది సాధ్యమేనా ఒకడికి అని చీఫ్ గర్వంగా చూస్తున్నాడు. మరుసటి రోజు చూపించారు, హీరో నేవీలో సెలెక్ట్ అయ్యాడు. చివరగా అక్కడి నుంచి వెళ్లేటప్పుడు స్నో హిల్ చూడ్డానికి వచ్చాడు. హీరో ఈ క్యాంపుకు వచ్చి 6 నెలలైంది. 6 నెలల తర్వాత సెలెక్ట్ అయి వెళ్తున్నాడు. కానీ స్నో హిల్ కు ఇప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ కాబోతోంది. అది కూడా ఆ రోజు చీఫ్ తో హీరో విన్ అయ్యాడు కదా, అందువల్లే ఇతన్ని ట్రైనింగ్ కు ఎంపిక చేశారు. నీ వల్లే నాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అని థ్యాంక్స్ అని చెప్తున్నాడు. అప్పుడు స్నో హిల్ ఒక విషయం చెప్పాడు. నీకు చీఫ్ సాయం చేయాలని చూశాడు కదా, అందువల్ల పాపి అతన్ని డ్యూటీలోంచి తీసేశాడు. ఇలా చెప్పగానే హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. హీరో తన వస్తువులు తీసుకుని బ్యాగుతో సిద్ధమవుతున్న క్రమంలో ఇంతకు ముందు చీఫ్ పగలగొట్టాడు కదా, ఆ రేడియో రిపేర్ చేయబడి అతని బెడ్ పై ఉంది. అలా పెట్టింది వేరెవరో కాదు, చీఫే. అది చూసి హీరో చాలా సంతోషపడ్డాడు. సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూపించారు. ఇప్పుడు అమెరికాలో సీనియర్ డైవింగ్ ఆఫీసర్ గా హీరోనే ఉన్నాడు. జోతో అతనికి పెళ్లి జరిగింది, ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇప్పుడు ఒక మిషన్ జరుగుతోంది. అదేంటంటే ప్రపంచ యుద్ధ కాలంలో పేలని ఒక న్యూక్లియర్ బాంబు సముద్రం అడుగున ఉందని దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. హీరోనే సముద్రంలో డైవ్ చేసి కనిపెడుతున్నాడు. అదంతా కూడా టీవీలో లైవ్ ఇస్తున్నారు. ఒకనొక సమయంలో నల్లవాడు అని పక్కన పెట్టిన హీరో గురించి వైట్ పీపులే ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అమెరికా నేవీ అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోతోంది. ఆ లెవెల్లో అతని పనితనం ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ బాంబును కనిపెట్టి రోపుకు కట్టి హీరో పైకి వచ్చాడు. ఆ రోప్ ను బోట్ లో ఒకదానికి బిగించారు. కానీ వెయిట్ తట్టుకోలేక రోపు తెగింది. అప్పుడు దానికున్న క్లిప్పు హీరోకు తగిలి కాలు డ్యామేజ్ అయింది. అందువల్ల అతని కాలు తీయాల్సి వచ్చింది. మళ్ళీ అతడు డైవ్ చేయలేడు, నార్మల్ గా నడవలేడు అని తెలిసి చాలా బాధపడుతున్నాడు. అప్పుడు జోనే అతన్ని ఓదార్చింది. వాళ్ళ నాన్న ఫోటోను చూసి ఏడుస్తున్నాడు. మా నాన్న అనుకున్నట్లు నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడుతుంటాడు. ఇంకోవైపు చీఫ్ సండేని చూపించారు. అతన్ని పనిలోంచి తీసేసిన తర్వాత డైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. ఇకపై సముద్రంలో డైవింగ్ చేయకూడదని కూడా నేవీ వాళ్ళు చెప్పారు. అందువల్ల అతడు తాగుడుకు బానిసయ్యాడు. ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్ లో అతన్ని చేర్చారు. అతడు శోకంగా ఉన్నప్పుడు భార్య వచ్చి ఓదారుస్తోంది. అతడు కొంచెం కొంచెంగా రికవరీ అవుతున్నాడు. తన భార్య వెళ్లిపోయిన తర్వాత న్యూస్ పేపర్ చూశాడు. కార్లకు లెగ్ పోయిందని న్యూస్ లో వచ్చింది. ఇంకోవైపు హీరోను కలవడానికి కమాండర్స్ వచ్చారు. వాళ్ళను హీరో రిక్వెస్ట్ చేస్తున్నాడు. సార్, డైవింగ్ లో మళ్ళీ నన్ను జాయిన్ చేసుకుంటారా, ఎప్పుడు జాయిన్ కావాలి అంటున్నాడు. కానీ వాళ్ళేమో, కార్ల్ ఇకపై నువ్వు డైవింగ్ చేయలేవు, నీ కాలే పోయింది, నువ్వు నడవగలవో కూడా తెలియట్లేదు, ఇలాంటి టైంలో ఆ సూట్ వేసుకుని ఎలా డైవింగ్ చేయగలవు అంటున్నారు. సార్, నేను తప్పకుండా చేయగలను, ఒక 2-3 నెలలు నాకు టైం ఇవ్వండి, తప్పకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు, మేము ఒప్పుకుంటే సరిపోదు, మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, పైనుంచి ఆర్డర్స్ వస్తేనే నువ్వు మళ్ళీ చేరగలవు అని చెప్తున్నారు. సార్, నేను మళ్ళీ రాగలను సార్, ఇదిగో ఈ వార్త చూడండి, ఒక్క కాలు ఉన్న వ్యక్తి కూడా పైలట్ గా మళ్ళీ చేరాడు, అదే నమ్మకంతో నేను కూడా వస్తా అంటున్నాడు. కొంత టైం మాత్రం ఇవ్వండి, నేను మళ్ళీ సూట్ వేసుకుని ప్రాపర్ గా నడుస్తూ ప్రాపర్ గా డైవ్ చేయగలను అంటున్నాడు. అప్పుడు అతని భార్య దగ్గరకు వచ్చి బాగా తిడుతోంది. ఆల్రెడీ నీకు ఒక కాల్ పోయింది, ఇంకా నువ్వు డైవ్ చేస్తానని అంటున్నావు,
మనకంటూ ఒక కొడుకున్నాడు, కుటుంబం గురించి కొంచెం కూడా ఆలోచించవా అంటోంది. ఇక నువ్వేం ఆలోచించకు, ఇదంతా వదిలేయ్, ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు, ఫ్యామిలీతో హాయిగా ఉండు అని కన్విన్స్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తోంది. కానీ ఆమె మాటలకు అతడు పడలేదు. నేను తప్పకుండా డైవింగ్ చేస్తా అన్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళింది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇప్పుడు నడవడానికి ట్రై చేస్తున్నాడు, స్కిప్పింగ్ చేస్తున్నాడు, ఎలాగైనా యథాస్థితికి రావాలని చాలా ట్రై చేస్తున్నాడు. స్కిప్పింగ్ చేసేటప్పుడు కింద పడిపోయాడు. అతడు పడడంతో అంతా చూసి తిడుతున్నారు. అప్పుడు కూడా ఎవరు నా పక్కకు రాకూడదు అని అంటున్నాడు. అదే టైంలో చీఫ్ సండే వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ పార్కుకు వెళ్లారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇప్పుడు చీఫ్ సండేకు పై స్థాయి నుంచి కింది స్థాయికి డీ ప్రమోషన్ చేశారు. అదంతా చెప్పుకుంటూ అతడు బాధపడ్డాడు. ఇక హీరో ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ నేను డైవింగ్ కు వెళ్ళాలి, అందుకోసం ప్రాపర్ గా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను, ఒక టీచర్ గా ట్రైనింగ్ ఇస్తా అన్నాడు. హై అఫీషియల్స్ తో మాట్లాడి ఎలాగైనా చేసి నిన్ను డైవింగ్ టీం కు పంపిస్తాను. నీ గురించి నాకు తెలియదా, పట్టిన పట్టు విడవవు కదా, ఏదైనా ఒకటి చేయరా అంటే ప్రాణాలకు తెగించి చేస్తావు, తప్పకుండా నీ వల్ల అవుతుంది, నువ్వు మళ్ళీ ఆ టీంలోకి వెళ్ళగలవు అని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాడు. హై ఆఫీసర్స్ ను కలిసి హీరో గురించి మాట్లాడాడు. అతని గురించి నాకు బాగా తెలుసు, అతడు పట్టిన పట్టు విడవడు, అతడు ఆల్రెడీ బెస్ట్ డైవర్ అని అందరికీ తెలుసు, అతని ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు, అతనికి మళ్ళీ అవకాశం ఇవ్వండి అని మాట్లాడాడు. ఇంకోవైపు హీరో కూడా కఠినంగా శిక్షణ తీసుకుంటున్నాడు, పూర్వ స్థితికి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు హైయర్ అఫీషియల్ ముందు ఈ రోజు ప్రూవ్ చేసి తీరాలి హీరో. దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ మీటింగ్ ఈ రోజు ఉంది. ఇక ఆ పోటీకి వెళ్లేటప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన రేడియోను చూశాడు. దానిపై ఒకటి రాసి ఉంది. దాన్ని చూసి మోటివేట్ అయ్యాడు. ఇక అక్కడికి కార్లు చీఫ్ నడుచుకుంటూ వస్తున్నారు. లోపలికి వెళ్తుంటే చీఫ్ ను సెక్యూరిటీ ఆపేశాడు. మీరు లోపలికి వెళ్ళకూడదు, మీకు నిషేధం విధించారు అని అన్నాడు. అప్పుడు హీరో మాత్రమే లోపలికి వెళ్ళాడు. అక్కడ చూస్తే నేవీలోని పెద్ద పెద్ద ఆఫీసర్లంతా అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రాపర్ నేవీ మెన్ ఎలా ఉండాలో బేసిక్ నుంచి అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు హీరో సూపర్ గా అందరూ అదిరిపడేలా ఆన్సర్స్ ఇస్తున్నాడు. అతని మాటల్లో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అడ్వాన్స్డ్ గా వచ్చిన డైవింగ్ సూట్ ను నీకు ఇస్తాం, దాని బరువే 250 కిలోలు ఉంటుంది, సాధారణంగా ఉండే సూట్ కంటే కూడా ఇప్పుడు 50 కిలోలు పెరిగింది, అది వేసుకుని మీరు 12 స్టెప్పులు వేయాలి, అలాగాని మీరు చేశారంటే మళ్ళీ మీ టీమ్ లోకి వెళ్లి జాయిన్ కావచ్చు అంటున్నారు. ఆ సూట్ ను బయట నుంచి తీసుకొస్తుంటే బయట ఉన్న చీఫ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇదే వేసుకుని నడవాలని చెప్తున్నారా? ఇప్పుడు నేవీలో ఉన్న ప్రతిభావంతుడైన ఆఫీసర్ వేసుకుని నడవడమే చాలా కష్టం, ఇది చాలా అడ్వాన్స్డ్, ఇప్పుడే వచ్చింది, ఇది వేసుకోవడానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, కానీ ఈ సూట్ ను రాగానే హీరోను వేసుకోమని చెప్తున్నారే, అతని సిచ్యువేషన్ కూడా బాగలేదు, ఇప్పుడు ఇలాంటి సూట్ వేసుకుంటేనే నువ్వు పాస్ అని చెప్పడం సరికాదని అతను అనుకుంటున్నాడు. అప్పుడు చీఫ్ కు చాలా కోపం వచ్చి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాడు. రేయ్, లోపలికి వదులుతావా లేక నీ అంతు చూడాలా అని బెదిరించాడు. అతన్ని బెదిరించి లోపలికి వచ్చాడు. పై అధికారిని చూస్తూ, సార్ ఇది అడ్వాన్స్డ్ సూట్, ఇప్పటి వరకు దీంతో మేము ట్రైనింగ్ ఇచ్చింది కూడా లేదు, కానీ దీన్ని అతన్ని వేసుకొని నడవాలని ఎలా చెప్పగలరు, ఇది చాలా కష్టమైంది సార్ అంటున్నాడు. అప్పుడు వాళ్ళు, కష్టమైతే మళ్ళీ ఎందుకు నేవీలో జాయిన్ కావాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఇది వేసుకుని నడిస్తేనే సెలెక్ట్ చేస్తామని కరాఖండిగా చెప్పారు. అప్పుడు అక్కడికి హీరో యొక్క వైఫ్, కొడుకు కూడా వచ్చారు. ఆ రోజు కోప్పడి వెళ్ళిపోయింది కదా, ఆ తర్వాత ఇప్పుడే వచ్చింది. వాళ్ళను చూసి హీరో చాలా సంతోషపడ్డాడు. సార్ ఇది వేసుకుని నడుస్తాను అని హీరో అన్నాడు. సరే అని అతన్ని కూర్చోబెట్టి చీఫే ఆ సూట్ వేశాడు. ఆ సూట్ వేసుకున్నాక ఇద్దరు లేపి నిలబెడితేనే ఆ తర్వాత అతడు నడవగలడు. ఇక్కడే కాదు సార్, నేవీలో కూడా మేము అలాగే చేస్తామని చీఫ్ అంటున్నాడు. కానీ పై అధికారి మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. అతడే లేచి అతడే నడవాలి అని అంటున్నారు. అప్పుడు హీరో ఒక్క కాలుపై బరువేసి కష్టపడి లేవడానికి ట్రై చేస్తున్నాడు. ఎలాగోలా చేసి నిలబడ్డాడు. ఇప్పుడు ఒక్కో అడుగు చాలా కష్టపడి వేస్తున్నాడు. రెండు కాళ్ళు సరిగా ఉన్నవారికే ఇలా నడవడం సాధ్యం కాదు. కానీ ఒక్క కాలుతోనే తనలో ఉన్న పిచ్చిని బయటకు తీసుకొచ్చి డైవింగ్ పై ఉన్న ప్రేమతో ఒక్కో అడుగు వేస్తున్నాడు. ఎదురుగా ఉన్న చీఫ్ అతన్ని ఉత్సాహపరిచేలా మాట్లాడుతున్నాడు. నీ వల్ల అవుతుంది, నువ్వు చెయ్యగలవు అని ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు హీరో ఒక్కో స్టెప్ వేశాడు. చివరగా 12వ స్టెప్ వేశాడు. అదంతా చూసి పై అధికారే ఆశ్చర్యపోయాడు. వెంటనే లేచి చప్పట్లు కొట్టాడు. నేను ఏమో అనుకున్నాను, కానీ మీరు ఈ స్థితిలో కూడా 12 స్టెప్లు వేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. మీ డ్యూటీలోకి మళ్ళీ మీరు జాయిన్ కావచ్చు అని చెప్పారు. అప్పుడు
అందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు. అతని భార్య హీరోను చూస్తూ, ఎవర్రా నువ్వు, ఈ డ్యూటీలో నీకు ఇంత పిచ్చి ఉంది, తన భర్తను తలుచుకుంటూ గర్వంగా ఫీల్ అవుతోంది. అప్పుడు చీఫ్ సెల్యూట్ చేశాడు. అందరూ హీరోను చూస్తూ చప్పట్లు కొడుతుంటే అతడు సంతోషపడుతున్నాడు. మా నాన్న అన్నట్లుగా ఆయన గర్వపడేలా చేశానే అని సంతోషపడుతున్నాడు హీరో. ఆనంద బాష్పాలు రాలుస్తుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.